ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. నేటి నుంచి ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురిని ఈడీ విచారణ చేపట్టనుంది. ఇవాళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారించనుంది. రేపు అరవింద్ కుమార్ను ఈ నెల 7న కేటీఆర్ను కూడా విచారించనుంది. హెచ్ఎండిఏ నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేయడంపై లోతుగా దర్యాప్తు చేయనుంది. అలాగే ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు సంబంధించి ఆధారాలు కూడా సేకరించనుంది. మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. చందు, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈడీ అధికారులు కూడా దర్యాప్తు వేగవంతం పెంచారనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ రోజు ఏదైతే నోటీసులు ఇచ్చిన మొదటి వ్యక్తి అయిన బిఎల్ఎన్ రెడ్డిని అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే విచారించనున్నారు. మరికొద్దిసేపట్లో ఈడీ విచారణ కూడా ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైతే విదేశీ సంస్థకి 56 కోట్లు నిధుల మళ్లింపుల కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు అయితే కేసు అయితే నమోదు చేశారు. వెంటనే ఆ తర్వాత రోజు ఏదైతే ఈడీ అధికారులు కూడా రంగప్రవేశం చేసి ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. ఇందులో ముఖ్యంగా A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేశారు. ముఖ్యంగా మనీ లాండరింగ్తో పాటు ఫెమా చట్టం ఉల్లంఘనకు సంబంధించి కొన్ని ఆధారాలు అయితే ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఈ రోజు హెచ్ఎండిఏ ఏదైతే చీఫ్ ఇంజనీర్ అయిన బిఎల్ఎన్ రెడ్డిని అయితే విచారించనున్నారు. అలాగే రేపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారిస్తారు. అలాగే 7వ తారీఖుని కేటీఆర్ను కూడా విచారిస్తారు. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 2023లోని సీజన్ 9 నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి మరొకసారి 2024లో నిర్వహించేందుకు కూడా ఒప్పందం అయితే చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్న తర్వాత ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా హెచ్ఎండిఏకి సంబంధించిన 56 కోట్ల నిధులను అయితే విదేశీ సంస్థకు అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా కరెన్సీ కన్వర్ట్ చేసి మరి ఏదైతే విదేశీ సంస్థకి పంపించడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం అయితే పడింది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఇమీడియట్గా ఏదైతే దీనికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ కూడా క్యాన్సిల్ అయింది. అలాగే మరొక పక్క హెచ్ఎండిఏకి నిధులు మళ్లించినట్లు కూడా అప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించిన నేపథ్యంలోనే దానిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఏదైతే మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరొక పక్క మున్సిపల్ అధికారులు కూడా ఏసీబీని ఆశ్రయించి దీనిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఒక లేఖ రాసిన నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులు ఇటు గవర్నమెంట్తో పాటు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకొని ముఖ్యంగా మొదటగా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. దీంట్లో A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఇమీడియట్గా ఏదైతే ఈడీ కూడా ఈ కేసులో ఎంట్రీ ఇచ్చింది. ఎందుకంటే ఫెమా చట్టం ఉల్లంఘన జరిగిందంటూ కూడా మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలోని ఇటు ఈసీఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈసీఆర్లో కూడా సేమ్ ఏదైతే ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఉన్నట్లనే ఈసీఐఆర్లో కూడా A1 కింద కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేర్చారు. గత 2 రోజుల క్రితం ఏదైతే వీళ్ళందరికీ కూడా ఈడీ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. మరొక పక్క ఏసీబీ కేసు ఫైల్ అయిన తర్వాత ఇటు కేటీఆర్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. దీనిపై విచారణ కూడా పూర్తయింది. ప్రస్తుతం హైకోర్టు కూడా తీర్పు అయితే రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తీర్పు వెలువడించే వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే ఇంకా ఏసీబీ విచారణ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఇటు ఈడీ అధికారులు మాత్రం దూకుడు పెంచారు. ఈలోపే వీళ్ళ ముగ్గురికి నోటీసులు అయితే ఇచ్చారు. 2వ తారీఖు అంటే జనవరి 2నేమో బిఎల్ఎన్ రెడ్డి, జనవరి 3 అరవింద్ కుమార్, జనవరి 7 కేటీఆర్ విచారించేందుకు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి మాత్రం విచారణకు అయితే హాజరవుతారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ సంబంధించి ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా అమౌంట్ ఎందుకు చెల్లించారనే దానిపై పూర్తిగా ప్రశ్న అయితే వేయనున్నారు. అలాగే మరొక పక్క ఇటు దీనిపై కేటీఆర్ కూడా నిన్న స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒక డమ్మీ కేసు అంటూ కూడా అయితే ఆయన కొట్టిపారేశారు. అలాగే మరొక పక్క తనను అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికే 6 సార్లు ప్రయత్నించారు. ఇది 7వసారి అంటూ కూడా ఏదైతే కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. అలాగే మరొక పక్క 7వ తారీఖునే ఈడీ విచారణకి హాజరవుతారా లేదనేది తన లాయర్లు నిర్ణయిస్తారంటూ కూడా ఇక్కడికే కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క హైకోర్టులో కూడా ఇంకా ఈ కేసు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో హైకోర్టు తీర్పిస్తే కనుక ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ని అయితే విచారిస్తారు. ఒకవేళ మధ్యంతరం పేరు అంటే ఇప్పటికే డిసెంబర్ 31 వరకు కూడా ఏదైతే కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే 31వ తారీఖున కూడా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత హైకోర్టు ప్రస్తుతం తీర్పు అయితే రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడించే వరకు కూడా ఏదైతే కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలోనే ఒకవేళ తీర్పు కనుక కేటీఆర్కి వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు కేటీఆర్కి నోటీసులు జారీ చేస్తారు, విచారిస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.